అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో మనకు రెండు విషయాలు కావాలి. ఒకటి మద్ ఉండాలి. ఆ మద్ అంటే రెండు హరకాతుల మద్. అదేమిటి? అలిఫ్ సగిరా కావచ్చు, యా సగిరా కావచ్చు, వావ్ సగిరా కావచ్చు, అలిఫ్ మద్ కావచ్చు, యా మద్ కావచ్చు, వావ్ మద్ కావచ్చు. ఈ ఆరింట్లో ఏదో ఒకటి ఉండి దాని తర్వాత హంజా ఇమీడియట్గా వస్తే దాన్ని తప్పనిసరిగా 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇది మనం నేర్చుకున్నాము. ఇంకో విషయం ఏమిటి అంటే మద్ అక్షరంపై, అంటే అలిఫ్ సగీరా అయినా, యా సగీరా అయినా, వావ్ సగీరా అయినా, అలీఫ్ అయినా, యా సుకూన్ అయినా, వావ్ సుకూన్ అయినా వీటిపై మద్ చిహ్నం అంటూ ఉంటుంది. మద్ చిహ్నం అంటే ఒక సైన్ వేవ్ లాగా ఉంటుందన్నమాట. అది సైన్ వేవ్ అలాంటిది చూసి వెంటనే హంజా చూస్తే అక్కడ మీరు తప్పకుండా 5-6 సార్లు 5-6 హరకాతులు దీర్ఘం తీయాలి అనేది మీరు అర్థం చేసుకోవాలి. మరి అలాగే ఇక్కడ ఆ, వెంటనే కాకుండా తర్వాత పదంలో మొదటి అక్షరంగా వస్తే, అంటే రెండు పదాలు ఉన్నాయి మీ ముందు. ఒక పదంలో చివరి అక్షరం మద్ ఉంది, మద్ అక్షరం ఉన్నది. తర్వాత పదంలో మొదటి అక్షరము హంజా ఉన్నది. అంటే మద్ అక్షరానికిను హంజాకి మధ్యన ఒక గ్యాప్ ఉంది. అటువంటప్పుడు అది మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మద్దల్ జాయిజ్ మున్ఫసిల్లో ఈ మద్దక్షరము ఒక గ్యాప్ ఉండి తర్వాత పదంలోని మొదటి అక్షరము హంజా అయినట్లయితే దీనిని కూడా 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. కానీ ఇక్కడ తప్పనిసరి కాదు. దీర్ఘం తీయటం మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో తప్పనిసరి, మద్దల్ జాయిజ్ మున్ఫసిల్లో ఆప్షనల్ అన్నమాట. కనీసం 2 హరకాతులు అయితే తీయాలి. 4 లేదా 5 హరకాతులు అనేది ఆప్షనల్లో వస్తుంది. ఉదాహరణకు ఇన్నా ఆతైనా కల్ కౌసర్, ఇన్నా తర్వాత ఆతైనా మధ్యలో గ్యాప్ వచ్చినది. ఇది మదల్ జాయిజ్ మున్ఫసిల్ యొక్క ఎగ్జాంపుల్. మరి అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖదర్, ఇన్నా తర్వాత అన్జల్నా మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ అనేది ఆ, ఆ, గ్యాప్ రావటం అనేది జాయిజ్ మున్ఫసిల్కి ఆ, అది ఆ, భాగం అన్నమాట. ఇక్కడ ఇన్నాలో ఇది మొదటి పదం. దీంట్లో చివరి అక్షరం అలీఫ్ ఉన్నది. అలీఫ్ పైన మద్ద చిహ్నం కూడా ఉన్నది. దీని తర్వాత గ్యాప్ వచ్చి తర్వాత పదంలో మొదటి అక్షరము హంజా ఉన్నది. కాబట్టి దీనికి కనీసం 2 హరకాతులు ఆ, తీయాలి. కానీ 4 లేదా 5 హరకాతులు తీస్తే మంచిది. ఇవి రెండు డిఫరెంట్ 4-5 హరకాతుల మద్దులు అనమాట. దీంట్లోని ఇంకో ఎగ్జాంపుల్ ఏమిటి అంటే లా ఇలాహ. లా దీంట్లో అలిఫ్ మద్ ఉన్నది. ఈ పదం ఇక్కడ పూర్తయిపోయింది. తర్వాత పదంలో మొదటి అక్షరము హంజా ఉంది. మరి ఇది మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ పద్ధతి ప్రకారం ఉండటం వలన ఇక్కడ కనీసం 2 హరకాతులు లేకపోతే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇంతవరకు మరి అర్థమైందా మీకు? ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖదర్. సాధారణంగా 4-5 హరకాతులు దీర్ఘం తీయటం అనేది మంచిది. కానీ కనీసం 2 హరకాతులు దీర్ఘం తీసినా తప్పు కాదు. క్లియర్? షేక్ ఇప్పుడు ఖురాన్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇన్నా ఆతోయినా అని ఒకటి ఉంది కదా షేక్. అక్కడ అలీఫ్ పైన హంజా వచ్చి చిన్న మార్కు కనపడుతుంది. కానీ ఖురాన్ లో ఇప్పుడు మీరు మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో తర్వాత అక్షరం హంజా లేకుండా అలీఫ్ వచ్చి దాని మీద జబర్ వచ్చినా కూడా అలాగే తీయాలా షేక్? తప్పకుండా అలాగే తీయాలి. అదే చెప్పా అంటే కదండి హంజా ఇంతకుముందు, ఇలా వస్తుంది. ఇండియన్ ప్రింట్లో ఇలా వస్తుంది. అలీఫ్ లో అలా వస్తుంది. అదే హంజాయే కదా షేక్? ఇది కూడా హంజతుల్ వస్తుంది. హంజానే వస్తుంది. హంజతుల్ ఖతా హంజానే వస్తుంది. రెండు ఉన్నాయి ఇక్కడ. హంజా అంటే యాక్చువల్గా ఇది పూర్తి పూర్తి రూపం, ఆ పూర్తిగా ఇది యాక్చువల్గా. ఇది మన ఇండియా మరియు ఇండియా చుట్టుపక్కల దేశాలు ఏమైతే ఉన్నాయో వాటిలో ప్రింట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అలీఫ్ పెట్టి పైన డైరెక్ట్గా ఫతా జబర్ పెట్టేస్తారు. పెడతా షేక్. అలీఫ్ పెట్టి డైరెక్ట్గా కింద కసరా పెట్టేస్తారు. అలీఫ్ పెట్టి డైరెక్ట్గా పైన దమ్మా పెట్టేస్తారు. హంజా పెట్టి. అవును షేక్. ఇది ప్రింటర్స్ యొక్క అలవాటు అనమాట. అక్కడున్న ప్రింటర్స్ ఆ విధంగా చేస్తారు. కానీ ఇది యాక్చువల్ ఇది ఇలా ఉంటుంది. ఇండియా మరియు చుట్టుపక్కల దేశాలు కాకుండా ప్రపంచంలో ఎక్కడ ప్రింట్ అయినా సరే ఈ విధంగానే కనబడుతుంది మీకు. ఆతైన హంజా ఉంటుంది. హంజతుల్ ఖతా అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ కూడా అవును షేక్. అంటే ఇన్నా మనం అంజల్నా, ఖురాన్ చదివినప్పుడు మీరు చెప్పే రూల్స్ నేర్చుకోవాలి. ఇన్నా అంజల్నాలో కూడా అదే ఫార్ములా.
ఇక్కడ అంజల్నాలలో అలీఫ్ పైన ఫతా పెట్టేస్తారు ఇండియన్ ప్రింట్స్ లో. మిగతా చోట హంజతుల్ ఖతా పూర్తిగా ఉంటుంది. అలీఫ్ పైన హంజా ఉండి దానిపైన ఫతా ఉంటుంది. అవును సార్. ఓకేనా? అవును సార్. ఓకే. ఇక్కడ మనకి మనం హంజా చూసుకోకపోయినా అలీఫ్ అయినా సరే హంజా లాగానే మనం గుర్తించాలి. అలీఫ్ పైన ఫతా గుర్తొస్తే అది ఆ, ఇక్కడ మన ఆ అలీఫ్ పైన హంజా ఉండి ఫతా వచ్చినట్టుగా గుర్తించాలి. చాలా సార్. ఓకే. ఇప్పుడు మన 4 లేదా 5 హరకాతుల మధ్య క్లియర్ అయిపోయింది కదా? అల్హమ్దుల్లా సార్. ఓకే. మనం ఇప్పటివరకు మనం 2 హరకాతుల మధ్య చదువుకున్నాం. 4 లేదా 5 హరకాతుల మధ్య కూడా చదువుకున్నాం. ఇప్పుడు 6 లేదా 7 హరకాతుల మధ్య ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకేం కావాలి? మొదటి భాగము 2 హరకాతుల మధ్య మనకు మనకు మన దగ్గర ఉండాలి. మన ఎదురుగా 2 హరకాతుల మధ్య ఉండాలి. 2 హరకాతుల మధ్య అంటే ఏమేం రావచ్చు ఇక్కడ? 2 హరకాతుల మధ్యలో ఏమేం రావచ్చు? అలిఫ్ అలిఫ్ మద్ సగీరా అలిఫ్ అలిఫ్ సగీరా మద్ అలిఫ్ యా మద్ సగీరా యా సుకున్ సగీరా వావ్ మద్ వావ్ సుకున్. ఒక్కళ్ళు అలిఫ్ చెప్పండి. మద్ద ఒక్కళ్ళు చెప్పండి. సీక్వెన్స్ లో చెప్పండి. సిస్టర్ అలిఫ్ సగీరా సార్ అలిఫ్ అలిఫ్ సార్ అలిఫ్ మద్ అలిఫ్ సగీరా యా మద్ యా సుకున్ వావ్ మద్ వావ్ సుకున్. అలిఫ్ అలిఫ్ సగీరా. ఓకే. యా సగీరా మర్చిపోయింది సార్ యా సగీరా కదా. ఓకే. అలిఫ్ యా సగీరా వావ్ అలిఫ్ సగీరా ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను కదా 2 హరకాతుల మధ్య అంటే ఏమేమి వస్తున్నాయి? అలిఫ్ సగీరా వస్తున్నది, యా సగీరా వస్తున్నది, వావ్ సగీరా వస్తుంది. ఈ సగీరాలో ఈ మూడు అవును వస్తుంది. సార్ అవును దీని మూడు తర్వాత వస్తాయి. అవును సార్ అలీఫ్ మద్, యా అలిఫ్ మద్, మద్ యా మద్ వావ్ మద్. వావ్ మద్. ఈ 6 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా 2 హరకాతుల మధ్యలు? లేవు సార్. లేవు. లేదు సార్ కాబట్టి యాభై ఉన్నాయి. మొదటి భాగంలో 2 హరకాతుల మధ్య అంటే ఈ 6 ఏదో ఒకటి ఉంది. ఇది మనకు తెలుసు. ఓకేనా? ఇది లేకుండా మద్దల్ వాజిబ్ ముత్తసిల్ మద్దల్ లాజిం రాదు. రాదు. మొదటి భాగంలో మనకేం కావాలి? మద్దలు ఈ వాజిబ్ ఆరింట్లో ముత్తసిల్ మద్దలు ఆరింట్లో మద్ ఒకటి తప్పకుండా ఉండాలి. 6 ఒకటి లేకపోతే ఇది రాదు. రెండో భాగం ఏంటి? అక్షరం పైన అంటే ఈ మద్ యొక్క సంగతి చూసిన తర్వాత దీని తర్వాత ఉన్న అక్షరంపై షద్ద లేదా సుకూన్ తప్పనిసరిగా ఉండాలి. దీని తర్వాత వచ్చే అక్షరం. మరి మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో మద్ తర్వాత ఏ అక్షరము? హంజా మాత్రమే కావాలి అన్నాం. అవునా? అవును సార్. హంజా తప్పనిసరిగా ఉండాలి. మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో మద్ అక్షరం తర్వాత అలిఫ్ సగీరా కావచ్చు, అలిఫ్ కావచ్చు, యా సగీరా కావచ్చు, యా సుకూన్ కావచ్చు, వావ్ సగీరా కావచ్చు, వావ్ సుకూన్ కావచ్చు. వీటి తర్వాత హంజా తప్పనిసరిగా ఉండాలి. వెంటనే ఉంటే వాజిబ్ ముత్తసిల్, దూరంగా ఉంటే జాయజ్ మున్ఫసిల్. 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసాము. ఇక్కడ హంజా గురించి చెప్పట్లా. అక్షరం ఏదైనా ఉండొచ్చు. 28 అక్షరాలలో ఏ అక్షరమైనా ఉండొచ్చు. కానీ అక్షరం అందరితో సంబంధం కానీ లేదు. మద్దతు దానిపైన శ్రద్ధ ఉండాలి లేదా సుకూన్ ఉండాలి. శ్రద్ధ అంటే తజ్దీద్ ఉర్దూలో తజ్దీద్ అంటారు అనుకుంటాను. తజ్దీద్ లేదా సుకూన్ తప్పనిసరిగా ఉండాలి అక్షరం పైన. అక్షరం ఏమిటి అనేది మనకు ముఖ్యం కాదు. అక్షరం పైన శ్రద్ధ ఉందా, సుకూన్ ఉందా, ఇదే చూడాలి. ఒకవేళ శ్రద్ధ కానీ సుకూన్ కానీ ఉంటే దానిని 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇది ఈ నియమం యొక్క విషయం అన్నమాట. ఇక్కడ 3 పాయింట్లు నేను రాశాను. మొదటి పాయింట్ ఏమిటి? 2 హరకాతుల మద్ అంటే అలిఫ్ సగీరా కానీ, యా సగీరా కానీ, వావ్ సగీరా కానీ, అలిఫ్ మద్ కానీ, యా మద్ కానీ, వావ్ మద్ కానీ ఉండటం తప్పనిసరి. రెండో విషయం ఏమిటి? తర్వాత అక్షరంపై శ్రద్ధ కానీ సుకూన్ కానీ ఉండాలి. తప్పనిసరి. ఇలా ఉంటే మనం తప్పనిసరిగా 6 లేదా 7 హరకాతుల దీర్ఘం తీయాలి. ఈ 3 స్టెప్లు ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే మీకు హా ఫథా అలిఫ్, అలిఫ్ సగీరానా, అలిఫ్ మద్ద ఏమిటిది? హా ఫథా అలిఫ్, సుకూన్ హా ఫథా అలీఫ్. 2 విషయాలు మన ముందు ఉన్నాయి. అలిఫ్ సగీరానా ఇది? దీన్ని ఏమంటాము? అలిఫ్ సగీరా అంటామా, అలిఫ్ మద్ అంటామా? అలిఫ్ మద్ అలీఫ్ మద్ అంటాము. ఎందుకంటే ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది. ఒకవేళ ఈ అలీఫ్ పెద్దది కాకుండా చిన్న అలీఫ్ ఉంటే అలీఫ్ సగీరా అనేవాళ్ళు. ఓకేనా? అవును సార్. ఓకే. ఫథా తర్వాత అలీఫ్ మద్ వచ్చింది. అలీఫ్ అంటే ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది కాబట్టి ఇది అలీఫ్ మద్ అయిపోయింది. మనకి ఇక్కడ ఏం కావాలనుకున్నాం? ఇక్కడ
అలీఫ్ మద్ సుకున్ గాని ఆరింట్లో ఒకటి తజ్దీద్ కావాలి గాని అనుకున్నాం. ఈ ఆరింట్లో ఒకటి అంటే సార్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఏముంది? అలీఫ్ మద్ ఉంది. అలీఫ్ మద్ ఉంది. ఇది వచ్చేసింది. ఓకేనా? రెండోది ఏం కావాలి? తర్వాత అక్షరంపై శ్రద్ధ గాని సుకున్ సుకున్ గాని గాని ఉండాలి. తజ్దీద్ గాని ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి. దీని తర్వాత ఉన్న అక్షరం ఏమిటది? జీమ్. జీమ్ మీద తజ్దీద్ ఉంది సార్. జీమ్ మీద తజ్దీద్ ఉంది. ఇది మన రెండు కండిషన్స్ ని పూర్తి చేస్తుంది. అంటే ఇది రెండో కండిషన్ కూడా పూర్తి అయిపోయింది. ఏముంది ఇక్కడ? శ్రద్ధ ఉంది, తజ్దీద్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? 6 లేదా 7 6 లేదా 7 హర్కాతులు హర్కాతుల దీర్ఘం తప్పనిసరిగా దీర్ఘం తప్పని తీయాలి. ఇది అప్లికేషన్ అన్నమాట, మనం చేయవలసిన పని. దీన్ని ఒకవేళ ఇక్కడ తజ్దీద్ లేకపోతే హ హా ఫథాలిఫ్ హా అంతే చదివేవాళ్ళం. కానీ ఈ తజ్దీద్ వచ్చేయటం వలన దీనికి ప్రమోషన్ దొరికి లాంగెస్ట్ మద్ అన్నమాట. హాజక బాగా బాగా లాంగ్ దీర్ఘం తీయాలి. అలాగే జక దాబతిన్ దాబతిన్ దాలన్ దాలన్. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఈ లాం ఫతా తీసుకుని వెళ్ళి దాత్తో కలపండి. ఈ వేరే రూల్ ఉంది, షంసియా కమరియా రూలు. ఇది తర్వాత మనం వచ్చే పాఠంలో చదువుతాం, తర్వాత పాఠాల్లో. ప్రస్తుతానికైతే ఇది మొత్తం 3 పదాలు ఉన్నాయి. వావ్ ఫతా వా ఒక పదం, లాం ఫతా అలీఫ్ రెండో పదం, దాలీన్ మూడో పదం. ఈ మూడింట్లో లాం ఫతాని తీసుకుని వెళ్ళి దాత్తో కలపండి. వలద్దలీన్. ఓకే, ఇక్కడ అలీఫ్ మద్ ఉంది, తర్వాత శ్రద్ధ వచ్చింది కాబట్టి 6 హరకాతులు లాగారు. దీని పేరు మద్దల్ లాజిం అన్నారు. ఇక్కడ కూడా దాత్ అలీఫ్ మద్ ఉన్నది, తర్వాత లాం మీద శ్రద్ధ వచ్చింది. ఇక్కడ కూడా దాత్ అలీఫ్ మద్ ఉన్నది, తర్వాత లాం పైన శ్రద్ధ ఉంది. అంటే ఈ అన్నిట్లో కూడా మనకు మద్ అక్షరం తర్వాత శ్రద్ధ కనపడింది. అర్థమైందా? కానీ సార్. అంటే మామూలుగా శ్రద్ధతో లేకపోయినా సుకూన్ ఉన్నా కూడా ఇంతే 6 లేక 7 అలీఫ్లు సాగతది. మనం దేంట్లో సుకూన్ తీయాలి? శ్రద్ధ లేకుండా సుకూన్ ఉన్నప్పుడు కూడా మనం 6 లేదా 7 హరకాతుల దీర్ఘం తప్పనిసరిగా తీయాలి. శ్రద్ధ ఉన్నా సుకూన్ ఉన్నా రెండిట్లో ఏది కనపడినా. అక్షరం ముఖ్యమా ఇక్కడ? అక్షరం అక్షరం ముఖ్యం ముఖ్యం కాదు. అక్షరం ఏదైనా ఉండొచ్చు. శ్రద్ధ అక్షరము సుకూన్. అక్షరము మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో అక్షరం మీద పట్టుబడుతున్నాం మనం. అక్కడ హర్కాత్ మీద పట్టుబడట్లేదు. అక్షరము తప్పనిసరిగా మనకు కావాల్సింది మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో హంజా కావాలి అక్కడ. కానీ ఇక్కడ అక్షరం మీద పట్టుందా? అక్షరం మీద మనకు ఎలాంటి పట్టింపు లేదు. అక్షరం ఏదైనా కావచ్చు, కానీ దానిపైన శ్రద్ధ ఉండటం అనేది తప్పనిసరి. సుకూన్. శ్రద్ధ సుకూన్ శ్రద్ధ కానీ సుకూన్ కానీ రెండిట్లో ఏది ఉన్నా కూడా మనం దాన్ని 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీయాలి. పేజ్ చేంజ్ చేశాను. మీకు మీ దగ్గర పేజ్ చేంజ్ అయిందా? ఓకే, సార్. ఇది అయింది సార్. పేజ్ నంబర్ 26. పేజ్ నంబర్ 26. పేజ్ నంబర్ 26లో మధ్యలో ఉన్న పాఠంలో 4 లైన్లు కూడా దీనికి మద్దల్ లాజిం కోసం ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవి. దీన్ని చదివే పద్ధతి ఈ మీకు రూల్ అర్థం కాలేదనుకోండి, ఎవరికన్నా మీరు ఒక నిమిషంలో ఎవరికన్నా గబగబా చెప్పేసి వెళ్ళాలి, మీ దగ్గర టైం లేదు, వాళ్ళ దగ్గర టైం లేదంటే ఈ మద్ చిహ్నం తర్వాత ఉన్న అక్షరంపై సుకూన్ కానీ శ్రద్ధ కానీ కనపడితే 6 హరకాతులు దీర్ఘం తీయండి. ఇది బండగుర్తు, ఇది షార్ట్ కట్ అనమాట. మద్ చిహ్నం తర్వాత అక్షరంపై శ్రద్ధ కానీ సుకూన్ కానీ ఉంటే 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇది దీని యొక్క షార్ట్ కట్. కానీ అకాడమికల్లీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. దీంట్లో ఏదైనా ఒకటి వచ్చి దీని తర్వాత అక్షరంపై శ్రద్ధ ఉంటే దీనికి తప్పనిసరిగా 6 హరకాతులు దీర్ఘం తీస్తాము. దీనిని మద్దల్ లాజిం అంటాము. దీని పేరు పొడుగ్గా ఉంది, కానీ మనం మద్దల్ లాజిం అంటే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చూడండి, వీటన్నిటిలో కూడా అలీఫ్ మద్గా ఉంది, మద్ అక్షరం అలీఫే ఉంది. దాని తర్వాత అక్షరంపై శ్రద్ధ కనబడుతుంది. ఇక్కడ వరకు ఇవన్నీ అలాగే ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మొదటి దాంట్లో అలాగే ఉంది. హా ఫథా అలీఫ్
తర్వాత జీమ్ మీద షద్దా ఉంది. ఈ రెండు కలిపితే మద్ద లాజిమైంది 6 హరకాతులు దీర్ఘం తీస్తారు. దాని తర్వాత జాగ్రత్తగా మీరు గమనిస్తే జీమ్ దమ్మ వావు సుకూన్, ఇది ఏ మద్ అవుతుంది? మద్ అవుతుందా కాదా? జీమ్ దమ్మ వావు సుకూన్, దమ్మ వావు మద్ వావు అవుతుంది. వామద్ సార్ వావు మద్ అయిపోయింది. వామద్ ఇప్పుడు వావ్. మద్దక్షరం తర్వాత నూన్ ఉన్నది, నూన్ పైన శ్రద్ధ ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకో 6 హరకాతులు దీర్ఘం తీయాలి. అంటే ఇదొకటి మద్దల్ లాజిం ఉంది, ఇక్కడ మళ్ళీ ఇంకో మద్దల్ లాజిం ఉంది, రెండు ఉన్నాయి. చూశారు కదా? అర్థమైంది. ఇక్కడ మొదటి దాంట్లో మద్దల్ లాజిం ఉంది. ఎలా వచ్చింది అది? హా ఫథా అలీఫ్ తర్వాత జీమ్ పైన శ్రద్ధ ఉండటం వల్ల మద్దల్ లాజిం వచ్చి దీన్ని 6 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. అలాగే జీమ్ దమ్మ వావు సుకూన్, ఇది మద్ వావు మద్. తర్వాత అక్షరం నూన్ పైన శ్రద్ధ ఉండటం వల్ల దీన్ని కూడా 6 హరకాతులు మద్దల్ లాజిం తీస్తున్నాము. ఇక్కడ నూన్ మీద శ్రద్ధ ఉంది, నూన్ గున్నా చేయాలి. నూన్ కస్రా యా సుకూన్, ఇది యామద్. ఇక్కడ కూడా 2 హరకాతులు తీయాలి. అంటే ఇక్కడ మొత్తం ఈ పదంలో ఏమేమి ఉన్నాయి? 6 హరకాతులు మద్దల్ లాజిం, 6 హరకాతులు మద్దల్ లాజిం, 2 హరకాతులు నూన్ గున్నా, యా మద్ 2 హరకాతులు. ఎలా చదువుతారు దీన్ని? అతుహాజూని, ఇది ఉన్న నీ, ఇది యామద్. ఈ మొత్తం 6 6 2 2 ఇది మనం చదవాలి. అతుహాజూని. కరెక్ట్గా చదివారు అదే మీరు. కదా? నూన్ మీద ఉన్నా చేశారు, యామద్ చేశారు, దాని ముందు 6 6 హరకాతులు తీశారు. ఇది దీంట్లో డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. ఈ పదంలో ఇది కొంచెం ఎక్కువ దీర్ఘాలు ఉన్న పదం. ఇది రెండోసారి 6 హరకాతులు కూడా తీయాలి. మీరు తక్కువ చేశారు, నూనె గున్నా తీయలేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ హా మీద ఫథా ఉండి చిన్న అలీఫ్ వచ్చింది. ఇది అలీఫ్ మద్ద అలీఫ్ సగీరానా? అలీఫ్ సగీరా సార్ అలీఫ్ సగీరా. సగీరా. అలీఫ్ సగీరాలో సగీరా అక్షరం తర్వాత ఉన్న అక్షరంపై శ్రద్ధ కనపడుతుందా? కనిపిస్తుంది అంటే మన రూల్లో ఏమనుకున్నాం? 2 హరకాతుల మద్ తర్వాత ఉన్న అక్షరంపై శ్రద్ధ ఉంటే అర్థమైంది షేక్. 6 6 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇది వావ్ ఫథా వా, లాం ఫథా అలీఫ్ లా, వలా, వా, లా, 2 హరకాతులు కూడా. ఇక్కడ చివరిలో మళ్ళీ వావ్ మద్ కూడా ఉంది. ఇక్కడ 2 హరకాతులు. చాలా గమనించుకోవాలి షేక్. వలా తహాజూనా. వెరీ గుడ్, చాలా చక్కగా చదివారు మీరు. 6 హరకాతులు చదివారు, వావ్ మద్ 2 హరకాతులు చదివారు, దూనా 2 హరకాతులు ఇక్కడ. ఓకేనా? అర్థమైంది షేక్. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఇక్కడ రెండో పదం పైన శ్రద్ధ ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఎందుకంటే మనకు 2 కండిషన్స్, 2 విషయాలు తప్పనిసరిగా ఉంటేనే 6 హరకాతులు తీస్తాము. అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్, తర్వాత అక్షరంపై శ్రద్ధ. ఈ 2 కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్వాద్ మీద ఫథా ఉండి అలీఫ్ సగీరా వచ్చింది. ఇది మొదటి కండిషన్, మన కండిషన్ పూర్తి చేస్తున్నది. రెండో కండిషన్, దీని తర్వాత ఉన్న అక్షరం ఫా పైన శ్రద్ధ ఉంది, అందుకని ఇది మద్దల్ లాజిం అయిపోయింది. ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తాం? ఇక్కడ 6 హరకాతులు దీర్ఘం తీస్తాము. మరి ఫా మీద శ్రద్ధ ఉంది, దాని తర్వాత అలిఫ్ సగీరా వచ్చింది. దీన్ని ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తాం? 2 హరకాతులు సార్. 2 మాత్రమే తీయాలి. 2 ఎందుకంటే హరకాతులు. ఇది అలిఫ్ సగీరా తర్వాత ఉన్న అక్షరము తా. తా మీద శ్రద్ధ లేదు కాబట్టి ఇక్కడ 6 హరకాతులు తీయవలసిన అవసరం లేదు, 2 మాత్రమే తీయాలి. ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా చదివారు మీరు. ఇక్కడ 6 హరకాతులు తీశారు, ఇక్కడ 2 హరకాతులు తీశారు. ఈ పదము కలిపి ఉన్నాయి, 2 కలిపి ఉన్నాయి. ఇక్కడ అలీఫ్ మద్ తర్వాత హంజా వచ్చింది. ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తాం మనం? 4 లేక 5 షేక్. 4 లేదా 5, చాలా కరెక్ట్ ఆన్సర్ అది. ఇక్కడ అలీఫ్ మద్ తర్వాత శ్రద్ధ వచ్చింది, 6 6 హరకాతులు.
ఇప్పుడు రెండు కలిపి మనం చదువుతున్నప్పుడు శ్వాస కొంచెం ఎక్కువగా తీసుకుని ఇక్కడ 4 ఇక్కడ 6 వినే వాళ్ళకి ఆ తేడా కనపడాలి. జాతి సాకాతు సాహతు ఖాకు దీర్ఘం లేదు. అవును సార్. జాతి సాకతు. వెరీ గుడ్. చదవండి. నేను కూడా చదవమంటారా షేక్? చదవండి. జీమ్ ఫతా అలీఫ్ మద్ జాఅతి సాఖతు. ఓకే. దీని తర్వాత ఈ ఈ వచనం యొక్క భాగం ఏదైతే ఉందో దీంట్లో మన 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 ముందుకు 2 హర్కాతుల మద్ వస్తున్నది, 4 హర్కాతుల మద్ వస్తున్నది, 6 హర్కాతుల మద్ కూడా వస్తుంది. అంటే ఒకేసారి ఒకే చోట మన దగ్గర 3 వెరైటీలు ఉన్న మద్ కూడా మన ముందుకు వచ్చేస్తున్నాయి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుని చదువుకోవాలి అంటే వినే వ్యక్తి మనం 2 చదివాము, 4 చదివాము, 6 చదివాము అని గుర్తించే విధంగా మనం దీర్ఘం తీయాలి. ఎంత ఎక్కువ తీస్తున్నారని కాదు, ఆ ప్రపోర్షనేట్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఓకే. ఫైజా 2 హర్కాతులు. జాఅతి ఇది శ్వాస కొంచెం ఎక్కువగా తీసుకుని ఫైజా జాతి తామ్మతుల్ కుబ్రా. శ్వాస ఎక్కువగా తీసుకుంటే చివరి వరకు వస్తాయి, లేదంటే మధ్యలో ఆగిపోద్ది. ఇక్కడ కుబ్రాలో బా మీద ఏమున్నది? మా మీద కలకల చేయాలి సార్. కలకలా చేయాలి. తర్వాత రా దగ్గర ఏమున్నది? యామద్ ఉంది సార్. ఉంది. యాసగిరా అలీఫ్ రెండు సగీరా. హరకతులు లాగా. యా సగీరా కాదు, యామద్ కాదు, అలీఫ్ సగీరా ఉంది ఇక్కడ. జాగ్రత్తగా చూడండి. అవును సార్, అలీఫ్ సగీరా. ఓకే. అలీఫ్ ఇప్పుడు సగీరా సార్. ఇప్పుడు నేను పేరు పెట్టి ఒక్కొక్కళ్ళు చదువుతారు కానీ 1 by 1, ఎందుకంటే ఒకేసారి చదివితే మీకు ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఒక్కొక్కళ్ళు చదవండి. బిస్మిల్లా. మొట్టమొదట ఎవరు చదువుతారు? బిస్మిల్లా మొదలు పెట్టండి. ఎక్కడైతే 6 హర్కాతులు దీర్ఘం తీయాలో అక్కడ దాద్ అలీఫ్ దాద్ డైరెక్ట్ గా చదవండి. ఫథా అలీఫ్ మద్. మామూలుగా చదివాను సార్. డైరెక్ట్ గా దాలన్ దాబతిన్ హాజుకా. ఒకసారి ఇంకోసారి చూడండి. హాజకా ఎవరు కరెక్షన్ చేయొద్దు. హాజకా. ఓకే. జకా సార్, జకా. హాజుకా హాజుకా అంటే కొంచెం వావ్ మధ్య ఉంది సార్. వావ్ కరెక్ట్ గానే చదివారు. లద్ 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 లద్దాలూనా. వెరీ గుడ్. వలద్దాలీనా. అతుహాజుకా అతుహాజూన్ అతుహాజ్ సార్ ఒకసారి. అతుహాజూన్ ఇది కలపాలి కదా సార్. అతుహాజ్ నాకు రావట్లేదు సార్ ఇది. ఒక్క నిమిషం, మీరు కంగారు పడకుండా అతుహాజూన్. ఒక్క నిమిషం ప్రశాంతంగా మీరు కంగారు పడకుండా. ఇంకెవరు చదవరు, మీరు ఒక్కళ్ళే చదువుతున్నారు. ఓకేనా? శ్వాస బాగా పీల్చి చదవండి. అతుహాజూని. వెరీ గుడ్. ఇక్కడ 6, ఇక్కడ 6. అతుహాజూని ఓకే. కలపాలి కదా సార్ నూనె దీనిలో. అతుహాజూని. ఓకే. నెక్స్ట్ పదం.
ولا تحاضون والصافات నెక్స్ట్ పదం جاءت الساقة فإذا جاءت الطامة الكبرى ఈ రెండు దగ్గరగా ఉన్నాయి. ఇది 4, ఇది 6. ఇక్కడ కూడా فإذا దగ్గరగా جاءت చదివారు. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఇక్కడ జాఅతి ఇది కలపాలి సార్. కలపాలి. జా 4ని కొంచెం తగ్గించుకోండి. దీన్ని తగ్గించిన సార్ జీమ్ మీద. ఉమ్. జాఅతి సాకతు ఇప్పుడు ఖతు. వినే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. మీరు 4 చదివారు, తర్వాత ఎక్కువ దీర్ఘం తీశారు అనేది అర్థమవుతుంది. ఇలా ఇక్కడ కూడా 2ని కొంచెం తగ్గించి 4ని దాని ఇది తర్వాత పెట్టి దాని తర్వాత ఫైజా జా కాదు, ఫైజా 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 జాఅతి తామ్మతుల్ కుబ్రా. ఇది 2, 4, 6. రా ఇంకోసారి ఫైజా ఇది 2 సార్. ఫైజా జాఅతి తామ్మతుల్ కుబ్రా. ఓకే, మీకు అర్థమైంది కదా ఎలా మేనేజ్ చేయాలో. ఓకే, నెక్స్ట్ मैं पढ़ूं सर? పడి అమ్మా. जी सर। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ضالا دابة حاجة काला इसमें حاجك حاجوك لضالون سوري استغفر الله ولا الضالين أتحاجوني ولا تحدون. 6 హరకతులు. जी सर. ولا تحدون والصافات جاءت الصاخة فإذا جاءت الطامة الكبرى. మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ అస్సలాముఅలైకుం షేక్. ضالا دابة حاجك حاجوك لزالون ولا الضالين أتحاجوني ولا تحاضون والصافات جاءت الصاخة فإذا جاءت الطامة الكبرى. మాషాల్లా బాగా చదివారు మీరు కూడా. నెక్స్ట్ अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. చదవండి అమ్మ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ضالن ضابة حاجك حاجك జూకా వావ్ మద్ ఉంది. حاجوك
للضالون ولا الضالين ولا الضالين أدهاجوني ولا الطاحات ولا التحازون सर ताके पास वल उन्होंने खींचते हैं सर నాకు కొంచెం वल వినపడట్లేదు సరిగ్గా. ఇక్కడ నుంచి చదవండి, రిపీట్ చేయండి. వలా వలద్దోలి నుంచి చదవండి. ولا الضالين ولا الضالين أتهاجوني ఓకే. ولا ولا تا ولا تها ولا ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ వావ్ మీద ఫథా ఉంది, ఎలా చదువుతారు? అర్థండి తొందరగా చదవాలి. లాకి కిచాలి, ఇక్కడ లాం ఫథా అలీఫ్. లాంకి కిచాలి. లా ఓకే వలా ఓకే. తాహా కలపద్దు. వా లా వలా తాహాజూన తాకు దీర్ఘం లేదు కదా. వలా తహాదూన వలా. వలా వలా తహాదూన ఇంకోసారి. వలా తహాదూన ఇక్కడ 6 హరకాతులు ఇక్కడ తీయాలి, ఇక్కడ 2 హరకాతులే తీయాలి. తహా వలా తహాదూన ఇప్పుడు కలిపి సీక్వెన్స్ లో చదవండి. వలా వలా తహాదూన. వలా తహాదూ హాకి కించాలి. వలా తహాదూన ఇక్కడ మధ్యలో బ్రేక్ చేయకుండా సీక్వెన్స్ లో ఒకే ఫ్లోలో రావాలి. కొంచెం శ్వాస బాగా తీసుకొని మీరు చదవండి. వలా తహాదూన వెరీ గుడ్. వస్సోఫాతి వెరీ గుడ్. जात एक मिनट जा जाती तो जाती सोखतु వెరీ గుడ్. ఇవన్నీ కొంచెం బాగా శ్వాస పీల్చి చదవండి. ఏమి ఇత్మినాన్ से पढ़ो, कोई घबराने की जरूरत नहीं. फाइजा जाती सो हाँ नहीं फाइजा जाती तोमतिल कुबरा तामतुल कुबरा. فإذا جاءت الطامة الكبرى ఇక్కడ ఫైజా దాల్ జాల్ జా కాదు, జా రావాలి. فإذا جاءت الطامة الكبرى మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్. దాబతిన్ హాజుక లేదు జీ మీద ఫథా ఉంది ఇక్కడ. హాజక హాజుక లదోలూన వలదోలీన అతుహాజూన్. 6 హరకాతులు 2 హరకాతులు నూన్ గున్నా, నూన్ యామత్కి 2 హరకాతులు. 6 6 2 2. అతుహాజూన్ వలతహాజూన వలా లా మీద దీర్ఘం తీయపోతే మీనింగ్ మారిపోతుంది. వలతహాజూన వలదోలీన
و- وصف وصف والصافات వా- లేదు ఇదొక్కటే చదవాలి. వావ్ ఫతా తీసుకుని వెళ్ళి స్వాత్తో కలపండి. వస్సాఫాతి అక్కడ లైట్ గా పలుకుతున్నారు. వావ్ ఫతా తీసుకుని వెళ్ళి స్వాత్తో బలంగా కలపాలి. వసోఫాతి కరెక్ట్. నెక్స్ట్ రెండు పదాలు ఉన్నాయి. వసఫాతి జాతి లేదు వావ్ తీసుకుని వెళ్ళి స్వాత్తో కలపాలి. వసఫాతి ఇది కరెక్ట్. దీని తర్వాత రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండు కలిపి చదవాలి. జాతి తా కస్రా తీసుకుని వచ్చి స్వాత్తో కలపండి. జాఅతి సాఖతు జాతి సాఖతు వెరీ గుడ్. ఇక్కడ 2, 4, 6 ఫైదా ఫైదా జా ఫైదా జాఅతి త్వామతుల్ కుబరా. మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ अस्सलाम वालेकुम हजरत వాలేకుం సలాం. ज़ादन दाबतिन हाज़क हाज़ुक ఇక్కడ వావ్ మద్దు ఉంది. చూసి హాజుక లవాలూన ఫలవాలీన హతుహాజుని హతుహాజుని నూన్ మీద గున్నా చేయలేదు. అతుహాజూని అతుహాజుని కొంచెం రంపగా ఉన్నది బుక్ నుంచి రావట్లేదు. ఫస్ట్ వల 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 తాదున హా ఇది వలా తహాదూన హా వల తహాదున వషాఫాతి జాఅతి స్వాఖత్ ఫైజా జాఅతి తామతుల్ కుబరా జీమ్ కరెక్ట్ గా రావాలి. జాఅతి వస్తుంది. ఫైజా జాఅతి తామతుల్ కుబరా فإذا جاءت الطامة الكبرى. ఓకే. అందరు అయిపోయారా? ఎవరైనా మిగిలారా? ఇంకా అందరు చదివారా? చదవండి. ضالا ضابة حاجك حاجوك لضالون ولضالين أتهاجوني ولا تحاضون
వస్సాఫాతి జాఅతిస్సాఖతు ఫై ఫై ఫైదా జాఅతి తామ్మతుల్ కుబరా. మాషాల్లా బాగా చదివారు మీరు. మీకు 2, 4, 6 హరకాతుల దీర్ఘాలు అర్థమైపోయి ఉంటాయి అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. శ్రద్ధ కాకుండా సుకూన్ వస్తే దాన్ని మనం ఎలా చదవాలి అనేది ఈ ఎగ్జాంపుల్లో వస్తుంది. హంజా ఫథా అలీఫ్ మద్. ఆ, ఇది మదల్ అలీఫ్ మద్దా అలీఫ్ సగీరానా ఇది? మధ్యలో అలిఫ్ మద్ద సార్. ఇది అలీఫ్ మద్ తర్వాత అక్షరంపై సుకూన్ వచ్చేసింది. అవును. అంటే ఎన్ని హరకాతులు? 6 హరకాతులు లేదా 7 హరకాతులు దీర్ఘం తీయాలి. ఉం. ఆనా ఎన్ని హరకాతులు? 6 సార్. 6 6 లేదా లేదా 7. 7 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇది ఇది తక్కువగా వచ్చే మధ్య, ఇది ఎక్కువగా రాదు, కానీ ఇది కూడా మీరు నేర్చుకోవటం మంచిది. ఓకేనా? ఓకే. షేక్ ఇది ఇంతకు ముందు చెప్పారా? ఇది మీరు చెప్పలేను ఉండాలి. ఏది? ఇది హంజా అలిఫ్ మద్. మద్దల్ లాజింలో మనం ఏమేం కావాలనుకున్నాం అంతకుముందు? హంజా ఆఫ్టర్ తర్వాత అలిఫ్ మద్ తర్వాత హంజా ఉండాలి. అలీఫ్ మద్ తర్వాత హంజా వస్తే మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అది. మద్దక్షరం తర్వాత హంజా వస్తే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసే రూల్ అది. కానీ ఇక్కడ హంజా ముందొచ్చింది అంటే మద్దల్ బదల్ అవుతుంది. అది మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో భాగం కాదు. మద్దల్ వాజిబ్ ముత్తసిల్ కావాలి అంటే 4 లేదా 5 హరకాతుల దీర్ఘం కావాలి అంటే మద్దక్షరం తర్వాత హంజా రావాలి. ఇక్కడ మద్దక్షరం కంటే ముందుంది. ఓకే. ఓకేనా? ఇక్కడ మనం చదివిన దాంట్లో చూడండి. రెండవ పాయింట్లో ఏం రాశారు? ఏమున్నది ఇక్కడ? తర్వాత అక్షరంపై శ్రద్ధ కానీ లేదా సుకూన్ కానీ ఉండాలి. ఇంకా అక్కడ ఏముంది మీరు చూపించింది హంజా దగ్గర తీసుకెళ్తాం. ఎగ్జామ్. ఇది క్లియర్ ఉందా ఈ పాయింట్? శ్రద్ధ సుకూన్. ఓకే. శ్రద్ధ కానీ సుకూన్ కానీ కావాలి మనకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ వాపస్ తీసుకువెళ్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి. 2 హరకాతుల మధ్య ఇక్కడ ఉంది. దీని తర్వాత అక్షరంపై సుకూన్ వచ్చింది. ఓకే ఓకే, అర్థమైంది. జజాకల్లాహ్ ఖైర్. దానికంటే ముందు వస్తే అది మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అయ్యేది. సారీ, దాని తర్వాత వస్తే ఇక్కడ అలీఫ్ తర్వాత హంజా వస్తే లాం దగ్గర లాం కాకుండా హంజా ఉంటే అప్పుడు 4 లేదా 5 హరకాతుల మద్దల్ వాజిబ్ ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో అది వచ్చేది. ఓకే ఓకే. అండ్ డౌట్ మీకు అర్థమైందా అమ్మా? అల్హమ్దులిల్లాహ్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఈరోజు చదువుకున్న పాఠంలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు మనం ఏమేమి చదువుకున్నాం? మద్దల్ జాయిజ్ మున్ఫసిల్, మద్దల్ వాజిబ్ ముత్తసిల్ని ఒకసారి రిపీట్ చేసుకుందాం. తర్వాత మద్దల్ లాజిం ఎక్కువగా చదివాం. మద్దల్ లాజింలో 3 షరతులు ఉన్నాయి సార్. 3 షరతులు ఉన్నాయి. ఏమేమిటవి? ఒకటి, అది 6 మధ్యలో ఏదో ఒకటి రావాలి. దాని తర్వాత అలీఫ్ గాని సుకూన్ గాని తష్దీద్ గాని ఉండాలి. తర్వాత 6, 7 దీర్ఘం తీస్తూ చదవాలి సార్. 6, 7 6, 7 హర్కాతుల దీర్ఘం తీసి చదవాలి. హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. అప్పుడు అది మద్దల్ లాజిం అవుతుంది. మద్దల్ లాజింకి చాలా అలీఫ్ మద్, పొడుగ్గా యా ఉంది మద్, వావ్ పేరు. మద్లో ఈ 6లో ఏదో ఒకటి రావాలి సార్. దాని పేరు తర్వాత పొడుగ్గా ఉంది. తష్దీద్ గాని సుకూన్ గాని రావాలి. దాని పేరు పొడుగ్గా ఉంది. అది మనం షార్ట్ కట్ లో మద్దల్ లాజిం అని గుర్తుపెట్టుకుంటున్నాం. సరే సార్, మద్దల్ లాజిం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మద్దల్ లాజిం అని మద్దల్ వాజిబ్ అని ఎందుకని ఇలాగా 2 భాగాలుగా మనం అనుకున్నాము?
మద్దల్ వాజిబ్ అంటే హంజా ఉంటే మద్దల్ వాజిబ్ అని మనం తీసుకుంటున్నాం. ఓకేనా? మద్దల్ లాజిమ్ అంటే అవును సార్. ఆ, హంజా కాదు, షద్ద కానీ సుకూన్ కానీ ఉంటుంది. సుకున్ గానే ఉండాలి. ఇప్పుడు మూడిట్లో ఇప్పుడు మళ్ళీ మనం మొదటి దానికి వెళ్తే అక్కడ మనకు మధ్యల్ ఆ, ముత్తసిల్ మున్ఫసిల్ లాజిం సార్. మళ్ళీ మధ్యల్ మనం లాజిం. మొదటి దానికి వెళ్ళామనుకోండి, మళ్ళీ మొదటి దానికంటే ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆ, మన మెయిన్ షీట్కి తీసుకెళ్ళి చూపిస్తాం మీకు. అక్కడ చూస్తే 2 హర్కాతుల మద్ ఎప్పుడు వస్తున్నది, 4 హర్కాతుల మద్ ఎప్పుడు వస్తున్నది, 6 హర్కాతుల మద్ ఎప్పుడు వస్తున్నది. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే ఇంకా మీకు ఆ, ఎక్కడ 2 హర్కాతులు తీయాలి, ఎక్కడ 4 హర్కాతులు తీయాలి, ఎక్కడ 6 హర్కాతులు తీయాలి అనే సార్ దాంట్లో మీరు తజ్దీద్ సుకున్ వచ్చినప్పుడు మాత్రం 6-7 ఎక్కువ తీయాలి కదా సార్. 6 లేదా 7 6-7 హర్కాతులు తీయాలి. హర్కతులు తీయాలి. ఇంకో పరిస్థితి ఏమొస్తుంది అంటే హురూఫ్ అల్ ముకత్తాత్. అది ఇన్షాల్లా 5 నిమిషాలు ఉంది నా దగ్గర, ట్రై చేద్దాం. హురూఫ్ అల్ ముకత్తాత్ అంటే ఒక సూరాలో మొట్టమొదట వచ్చే ఆయత్లో ఉన్న పదాలన్నమాట. ఒక సూరాలో ఫస్ట్లోనే వస్తాయి ఇవి హురూఫే ముకత్తాత్. ఒకవేళ ఫస్ట్లో రాలేదు అంటే మళ్ళీ ఎక్కడ రావు. ఉదాహరణకు సూరతుల్ బకరాలో మొట్టమొదటి ఆయత్, మీరు క్లాస్ అయిన తర్వాత ఖురాన్ ఓపెన్ చేసి చూడండి. సూర్య బఖరా ఓపెన్ చేసి 2వ అధ్యాయము సూర్య బఖరా ఓపెన్ చేసి మొదటి అలిఫ్ లామ్ ఆయత్ చూస్తే అలిఫ్ లామ్ మీమ్ లామ్ మీమ్. ఇలాంటి హురుఫే ముఖతాత్ చదువుతున్నప్పుడు ఆ అక్షరం పైన మధ్య చిహ్నం గనక కనపడితే దానిని మనం 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇదే బండ గుర్తు. హురుఫే ముఖతాత్ ఎప్పుడు వస్తాయి? మొదట్లో సూరాకి వస్తాయి. స్టార్టింగ్ వస్తుంది ప్రారంభంలో వస్తాయి. సూరాకి మొదలు మొదటి మొదటి ఆయతలో. ఆయత్లోనే వస్తాయి. మొదటి ఆయత్లో రాలేదు అంటే వస్తుంది. ఆ సూరాలో రావు. అవి ఒక అక్షరం కావచ్చు, 2-3 అక్షరాలు కావచ్చు, ఎక్కువ అక్షరాలు కూడా కావచ్చు. కానీ జాగ్రత్తగా మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే అక్షరం పైన మధ్య చిహ్నం ఉన్నదా, మధ్య చిహ్నము లేదా. ఒకవేళ మధ్య చిహ్నం ఉంటే దానిని మనం 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. మీ దగ్గర స్క్రీన్ మీద కనబడుతుంది కదా. అల్హమ్దులిల్లాహ్. జీ సార్. ఇవన్నీ కనిపిస్తుంది. హుర్ఫే ముకత్తాత్ మాత్రమే. ఇది ఒక్కొక్క సూరాలో ఒక్కొక్కటి రావచ్చు. కొన్ని సూరాల్లో హుర్ఫే ముకత్తాత్ ఉండవు, కొన్ని సూరాల్లో హుర్ఫే ముకత్తాత్ వస్తాయి. కాబట్టి ఈరోజు మనం 6 లేదా 7 హరకాతుల మధ్య చదువుతున్నాం కాబట్టి ఈ హుర్ఫే ముకత్తాత్లో ఏ అక్షరం పైన మధ్య చిహ్నం ఉందో ఆ అక్షరాన్ని మనం 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. సాధారణంగా మీకు అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను. ఏ అక్షరం పైతే మధ్య చిహ్నం ఉందో ఆ అక్షరము స్పెల్లింగ్లో మద్ కానీ లీన్ కానీ ఉంటుంది. ఇక్కడ లామ్ అక్షరం పేరు ఇది. లామ్ అక్షరాన్ని మనం రాయాలి అంటే లామ్ ఫథా అలీఫ్ మీమ్, అప్పుడు అది పూర్తవుతుంది లామ్ అక్షరం పేరు. అలిఫ్ రాయాలి అంటే హంజా లామ్ ఫా 3 అక్షరాలు కావాలి. మీమ్ రాయాలి అంటే మీమ్ కస్రా యా మీమ్ మీమ్. అవునా? అక్షరం పేరులో గనక ఇలాగా మద్ వచ్చినట్లయితే లేదా లీన్ వచ్చినట్లయితే ఆ అక్షరాన్ని ఇక్కడ చూడండి, ఆయిన్, హంజా ఫతా యా సుకూన్ ఆయిన్, గైన్ ఫతా యా సుకూన్ గైన్, ఇవి 2 లీన్ అక్షరాలు. మరి ఇలాగే సాద్, ఇక్కడ పేరులో మద్ ఉందా, సాద్ ఫతా అలీఫ్ సా, కనబడుతుందా ఇక్కడ? కనిపిస్తుంది. జీ సార్. కనపడుతుంది సార్. ఇక్కడ పేరులో మద్ ఉంది. కాఫ్ ఫథా అలీఫ్, ఇది మద్ ఉంది. లామ్ ఫథా అలీఫ్ మీమ్, పేరులో మద్ ఉంది. మీమ్ ఇక్కడ యా మద్ ఉంది. నూన్ ఇక్కడ వావ్ మద్ ఉంది. ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే హుర్ఫే ముఖత్తాత్లో ఏ అక్షరం మనం దీర్ఘంగా లాగుతున్నాము అని గమనిస్తే ఆ అక్షరం పేరులో మద్ కానీ లీన్ కానీ ఉంటుంది. రా ఇక్కడ మద్ లేదు, తా మద్ లేదు, హా మద్ లేదు, అలాగే యా మద్ లేదు, సీన్ యా మద్ ఉంది, సాద్ అలిఫ్ మద్ ఉంది, కాఫ్ అలిఫ్ మద్ ఉంది. ఇలా మీరు గుర్తుంచుకోవడానికి కూడా ఇది తేలిక అన్నమాట. ఎలా చదువుతారు? మద్ ఉన్న అక్షరము, మద్ చిహ్నం ఉన్న అక్షరాన్ని 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఎవరన్నా ఒక్కళ్ళు చదవండి, అజాన్ అవుతుంది. దీంతో క్లోజ్ చేద్దాం. ఒక్కళ్ళు చదవండి. చదవండి రియాజ్ భాయ్. అలైహిస్సలాం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం.
ألف لام ميم ألف لام మీ వాయిస్ కట్ అవుతుంది మధ్యలో. దీర్ఘం తీసేటప్పుడు మీ ఒక్క మొబైల్ నిమిషం. కొంచెం అటు ఇటు వెళ్తున్నట్టుంది, అందుకనే వాయిస్ కట్ అవుతుంది. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఉమ్. హలో షేక్. ఉమ్, వినపడుతుంది క్లియర్గా. ఓకే. ألف لام ميم ألف لام ميم صاد ألف لام را ألف لام را ఇది వినపడలేదు, మళ్ళీ మొబైల్ వాపస్ పొజిషన్లో పెట్టండి. ألف لام ميم را كاف sorry كاف ها يا عين صاد طه طاسيم ميم طاسين ياسين صاد حميم حميم عين سين قاف. ఇది సరిగా రానట్టుంది కదా మరొకసారి. రాలేదు, ఇంకోసారి శ్వాస బాగా పీల్చి మొదలు పెట్టండి. حميم عين سين قاف. కాఫ్ కూడా రాయాలి కదా సార్? కాఫ్ కూడా 6 హరకాతులు, అందుకనే శ్వాస ముందే బాగా పీల్చాలి, మేనేజ్ చేయాలి మొత్తం. ఓకే సార్. ఓకే మరొకసారి. حميم عين سين قاف قاف నూన్. మాషాల్లా, బాగా చదివారు. ఇది 6 హరకాతుల దీర్ఘంలో ఇది కూడా ఉంది. దీన్ని మద్దల్ లాజిం హరఫీ ముసక్కల్, మద్దల్ లాజిం హరఫీ ముఖఫఫ్ పూర్తి పేరు ఇది, కానీ మద్దల్ లాజిం అంటే సరిపోతుంది. మనం 6 హరకాతుల మధ్య ఎక్కడొచ్చినా సరే మద్దల్ లాజిం అని పిలుద్దాము. 4 లేదా 5 హరకాతుల మధ్య వచ్చినప్పుడు మద్దల్ వాజిబ్ ముత్తసిల్, మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ అని పిలుద్దాం. ఓకేనా? సరే, మరి ఇక్కడ అజాన్ అయిపోయింది. ఇప్పుడు మీకు నిన్నటి వీడియో మళ్ళీ పంపించకపోయినా పర్లేదు, ఈరోజు క్లాస్ మొత్తం నిన్న జరిగిన క్లాస్నే రిపీట్ చేశాం కాబట్టి నిన్నటి వీడియో నాకు దొరికితే పోస్ట్ చేస్తాను. నిన్న వీడియో దొరకకపోతే ఇదే మన వీడియో అనుకుందాం. ఓకేనా? ఓకే. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.